ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. అవగాహన సదస్సులో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ సూచన. జంగారెడ్డిగూడెంలో ఘనంగా హోలీ జరుపుకున్న మార్వాడీలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు. అనారోగ్యంతో బాధపడుతున్న అనుమోలు నాగమ్మకు మానవత ఆర్థిక చేయూత. కష్టాల్లో ఉన్న వారికి చేయూతనివ్వడమే తమ లక్ష్యమని తెలిపిన మానవతా మండల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ. అంగరంగ వైభవంగా రెడ్డి గణపవరం శ్రీ విశ్వేశ్వర అన్నపూర్ణ కనకదుర్గ అమ్మవారి 101వ వార్షిక మహోత్సవాలు. ఈ నెల 5వ తేదీన స్వామివారి కళ్యాణం జరపనున్నట్లు తెలిపిన ఆలయ ప్రతినిధులు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిఎస్టిఎస్ ప్రభుత్వ కళాశాలలో బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఏఎస్పీ సుస్మిత ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మార్చి 8వ తేదీన జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ ఏడాది సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సులు జరుపుతున్నామన్నారు. ఈ సదస్సులను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సైబర్ నేరాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఏఎస్పీ సుస్మిత సూచించారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఎస్ఐ ఎన్ వీరప్రసాద్, కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ డాక్టర్ గాళ్ల శ్రీనివాసరావు, ఐక్యూఎస్సీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం మధు, ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ సిహెచ్ రమాదేవితో పాటుగా ఉపాధ్యాయులు, ఐసిడిఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మనం మార్చ్ 8 మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుగుతుంది. ప్రతి ఇయర్ మనం ఇది ఒకటి రికగ్నైజ్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో మనం విమెన్ కాంట్రిబ్యూషన్ అండ్ విమెన్ ఎంపవర్మెంట్ అండ్ విమెన్ సేఫ్టీ, ఇది ఇలాంటి సిగ్నిఫికెంట్ ఇష్యూస్ రిగార్డింగ్ విమెన్ గురించి వీఆర్ స్ట్రెస్సింగ్. ప్రతి ఇయర్ వీఆర్ డూయింగ్ సంథింగ్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ విమెన్స్ డే అని. అది ఒక మీనింగ్ఫుల్ గా, ఒక ట్రాన్స్ఫర్మేటివ్ గా ఒక చేంజ్ వస్తుందా, మన లోపల సమ్ ప్రోగ్రెసివ్ గా ఒక డెవలప్మెంట్ వస్తుందా అని మనం అందరూ కొంచెం ఇంట్రోస్పెక్ట్ చేసి చూడాలి. సో దిస్ ఇన్ ఆనర్ ఆఫ్ దిస్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే, ఇప్పుడు ఈ రోజు రిగార్డింగ్ సైబర్ క్రైమ్ అవేర్నెస్ అండ్ డ్రగ్ అవేర్నెస్ గురించి ఈ సెషన్ ఆర్గనైజ్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్స్ అంటే ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఎవ్రీవన్ ఆర్ స్టార్టింగ్ టు యూజ్ వేరియస్ టెక్నాలజికల్ గ్యాడ్జెట్స్. మన కైలో చేతిలో ఫోన్ ఉంది, ఇంట్లో కంప్యూటర్ సిస్టమ్స్, బ్యాంకింగ్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇవి జరుగుతుంది. అన్ని ఇట్ హాస్ బికమ్ డిజిటలైజ్డ్. అన్ని ప్లాట్ఫామ్స్ లో వీఆర్ గెటింగ్ డిజిటలైజ్డ్. ఈవెన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ కమ్యూనికేషన్, ఫోన్ వాడుతున్నాము, సోషల్ మీడియా యూజ్ చేస్తున్నాము, అదిలో కంటెంట్ వస్తుంది. వీఆర్ క్లికింగ్ ఆర్ ఓన్ పిక్చర్స్. మన ఫోన్ లో మన పిక్చర్స్, సెల్ఫీస్ అన్ని ఉన్నాయి, అన్ని డేటా ఉంటుంది. ఆ డేటా సేఫ్ గా ఉందా లేదా, ఇవన్నీ దిస్ కమ్స్ అండర్ సైబర్ గైడ్ లైన్స్. ఒక సైబర్ సేఫ్ ఎన్విరాన్మెంట్ లో మనం ఉంటాము అని, వెదర్ వీఆర్ ఇన్ సైబర్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అన్ని క్వశ్చన్ చేసాము అంటే వీఆర్ నాట్. మనం అందరూ వీఆర్ యూజింగ్ సైబర్ గ్యాడ్జెట్స్, వీఆర్ యూజింగ్ డిజిటల్ టెక్నాలజీస్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. But whether we are being safe in those spheres, in this digital sphere, it is not so. We are prone to lot of crimes, lot of cyber crimes we are prone from our own, like be it through our own mobile phone and other frauds also. We become liable to other frauds like digital arrest, this OTP phishing and bank lo unna amount teesukovam, ee OTP frauds mulyam. ఇలాంటి చాలా క్రైమ్స్, సైబర్ క్రైమ్స్ ఆర్ బీయింగ్ రిపోర్టెడ్. అఫీషియల్ స్టాటిస్టిక్స్ చూస్తాము అంటే దిస్ రిపోర్టెడ్ క్రైమ్ ఇస్ వెరీ స్మాల్ వెన్ కంపేర్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. యాక్చువల్ గా ఒక 1000 క్రైమ్స్ జరుగుతుంది అంటే ఓన్లీ 500 క్రైమ్స్ గెట్ రిపోర్టెడ్. ఆ 500 క్రైమ్స్ లో ఓన్లీ సమ్ 50 to 60 క్రైమ్స్ యాక్షన్ ఇస్ గెటింగ్ టేకెన్ అపాన్ ఓన్లీ దోస్ క్రైమ్స్. సో దట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ సైబర్ క్రైమ్స్ విచ్ వీఆర్ ఫేసింగ్. ఇలాంటి సిచ్యువేషన్ లో మనం అందరూ we should be able to protect ourselves. జంగారెడ్డిగూడెం పట్టణంలో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వ్యాపారవేత్త వందనపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం మార్వాడీలు జరుపుకున్న హోలీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణంలోని చింతల బజార్, పాత ఆంధ్రా బ్యాంకు వెనుక వీధుల్లో మార్వాడీలు తిరుగుతూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా వందనపు వెంకటేశ్వరరావు, సాయి బాలపద్మ దంపతులు భారీ కేకును ఏర్పాటు చేసి ఆ కేకును కట్ చేసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వందనపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని మార్వాడీలు సోదరభావంతో మెలుగుతూ అందరితో కలివిడిగా ఉంటారన్నారు. అదేవిధంగా మార్వాడీ వ్యాపారవేత్త జితేంద్ర కుమార్ మాట్లాడుతూ తమకు ఏ చిన్న కష్టం వచ్చినా వెంకటేశ్వరరావు వెన్నంటి ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. మంగళవారం చంద్రగ్రహణం రావడంతో ప్రత్యేకంగా బుధవారం నాడు హోలీ పండుగ జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామి, నాగసూరి వసంత్, పల్లపోతు కిషోర్, సొనసా శ్రీనివాసరావు, చైతన్య తదితరులు హ్యాపీ హోలీ. ఈ మార్వాడి వ్యాపారస్తులన్నా నాకు చాలా హ్యాపీగా ఉంటది. వీళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము ఎల్లకాలం ఎప్పుడు కూడాను మా ఛాంబర్ సపోర్ట్ ఉంటది. ఈ మధ్య 2-3 ఇన్సిడెంట్లు జరిగినాయి. వాళ్ళు ఫోన్ చేసినామంటే తక్షణం వాళ్ళ సమస్యలు పరిష్కరించాం. పాపం వాళ్ళు ఏదో స్టేట్ నుంచి వచ్చి మన కుటుంబీకుల్లో ఒకళ్ళ కింద మనతో ఉంటారు. వాళ్ళకి మార్వాడీస్కి, మన వ్యాపారస్తులకి అందరికీ హోలీ శుభాకాంక్షలు. మా ఛాంబర్ ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటుంది. హ్యాపీ హోలీ. అందరికీ నమస్కారం అండి. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల ప్రాంతాలకి మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలందరికీ హోలీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా హోలీ పండుగ జంగారెడ్డిగూడెంలో అద్భుతంగా జరుపుకున్నాము. మరియు ఈ పండుగ జరుపుకోవడానికి మాకు ఫుల్ సపోర్ట్ మా కిరాణా వర్తక సంఘం ప్రెసిడెంట్, మళ్ళీ మన ఛాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ గారు, మన వందనపు వెంకటేశ్వరరావు గారు ఫుల్ సపోర్ట్ మాకు. గత 5 సంవత్సరాల నుంచి ఆయనే స్వతహాగా ఆయన డబ్బులతోనే కేక్ తెప్పించి కటింగ్ చేయించి మాతోనే, మళ్ళీ చిన్న అల్పాహారం లాంటిది కూడా ఆయనే మనకి ఏర్పాటు చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఆయన సపోర్ట్ ఇవ్వడం వల్ల మేము కూడా ఇంకా సంతోషంగా భావిస్తున్నాం. ఇట్లాగే ఆయన సపోర్ట్ మా మీద ఎప్పుడూ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కానీ మేము జంగారెడ్డిగూడెంలో వందనపు వెంకటేశ్వరరావు గారికి ఎప్పుడు సపోర్టు, ఆయనకి రుణపడి ఉంటాం. మేము ఏ చిన్న ఆపద వచ్చినా, ఏ చిన్న అవసరం వచ్చినా సరే ఒక ఫోన్ కాల్లో ఆయన మాకు అందుబాటులో ఉంటున్నారు. అందుకనే మేము ఎప్పుడు వందనపు వెంకటేశ్వరరావు ఎప్పుడు సపోర్టు, ఆయన కూడా మాకు ఎప్పుడు సపోర్ట్ ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాము. సమాజంలోని పేదవారికి తమ వంతు సహకారం అందించడమే తమ సంస్థ యొక్క లక్ష్యమని మానవతా మండల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మార్కండేయపురానికి చెందిన అనుమోలు నాగమ్మ అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న మానవతా ప్రతినిధులు వైద్య ఖర్చుల నిమిత్తం నాగమ్మకు 6,500 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ మానవతా సభ్యత్వాల ద్వారా వచ్చిన నగదుకు దాతల సహకారం తోడై సమాజంలో సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నామని తెలిపారు. నాగమ్మకు సహకారం అందించేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. అదేవిధంగా మానవతా సభ్యత్వం పొందేందుకు ఆసక్తి కనబరచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ టి మధుకుమార్, మండల చైర్మన్ ఆకుల ధర్మరాజు, జిల్లా కన్వీనర్ త్రిపుర రమేష్, ఆత్మీయ సహకార కమిటీ అధ్యక్షులు గద్దె సత్యనారాయణ, ఆత్మీయ సహకార కమిటీ సభ్యులు ఎంఐఎన్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అనుమోలు నాగమ్మ అనే వృద్ధురాలకి మానవతా తరఫున భక్తిగా చింత సాయం చేస్తాకు మేమందరం ఏకస్తులమై ఈ మార్కండేపురం అనే గ్రామం వచ్చాం. ఈ నాగమ్మకి కొడుకు, 2 కూతురు ఉన్నారు. అయినా కానీ ఒక కూతురే దగ్గరుండి పాపం కంటికి రెప్పలాగా కనిపెట్టుకుని పోషిస్తుంది. ముఖ్యంగా ఈ నాగమ్మ ఇల్లు చిన్న గుడిసి, వానొస్తే వానలో ఉండాలి, గాలి వస్తే గుడిసి లేచిపోద్ది. మేము చిన్న సాయమే చేసాము. మేము ఈ సాయం కూడా సభ్యత్వ రుసుము ప్రతి సభ్యుడు 600 కడతారు. ఆ సభ్యత్వ రుసుమే మేము ఇటువంటి వారికి చిన్న కార్యక్రమాలు చేస్తాం. మేము ప్రెషర్ బాక్స్ కానీ, అంబులెన్స్ కానీ, శాంతిరథం కానీ మెయింటెనెన్స్ కి మా మానవతా సభ్యులమే ఈ ఫండ్ తోటే అవి మెయింటెనెన్స్ అవుతున్నాయి. మానవతా సభ్యత్వంలో డబ్బులు ఒక్క నయాపాసి కూడా దుర్వినియోగం అవ్వదని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఎందుకంటే
ఈ సభ్యత్వ రుసుము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ పేజర్ బాక్స్ అవి నెలకి 56,000 రూపాయలు మెయింటెనెన్స్ అవుతున్నాయి. ఎవరు ఫోన్ చేసినా మేము వెంటనే స్పందించి పేజర్ బాక్స్ కానీ అంబులెన్స్ కానీ శాంతిరథం కానీ ప్రొవైడ్ చేస్తాం. మానవతా సభ్యులు దీనిలో పాల్గొనే వాళ్ళకి అందరికీ ఎంతో సేవ చేయాలనే తపనుంటుంది తప్ప ఈ మానవతా సంస్థలోకి ఎవరో రారు. మేము దీన్ని అవేర్నెస్ గా తీసుకుని రేపు రాబోయే కాలంలో కూడా ఎక్కువ మంది సభ్యత్వం చేరి మీకు తెలియకుండానే మీ డబ్బులు ఎదురుడికి ఉపయోగపడతాయని మా మానవతాలోనే ఇది ఇంప్లిమెంట్ అయిద్దని నేను ప్రగాఢంగా కోరుతున్నాను. బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపురం గ్రామంలో శ్రీ విశ్వేశ్వర అన్నపూర్ణ కనకదుర్గ అమ్మవారి 101వ వార్షిక మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 2వ రోజైన బుధవారం స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన జరిపారు. అనంతరం స్వామివారిని పెండ్లి కుమార్తెగాను, అమ్మవారిని పెండ్లి కుమార్తెగాను ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నాగాబత్తుల పద్మనాభం మాట్లాడుతూ విశ్వేశ్వర అన్నపూర్ణ కనకదుర్గ అమ్మవారి ఆలయం యొక్క విశిష్టతను వివరించారు. అనంతరం కమిటీ సభ్యులు బల్లా సత్యనారాయణ మాట్లాడుతూ 5 రోజుల పాటు జరిగే మహోత్సవాల్లో భాగంగా 3వ రోజైన గురువారం శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవం జరుపుతామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ తంతును వీక్షించాలని కోరారు. అదేవిధంగా ఈ ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న వివిధ శాఖల అధికారులకు, దాతలకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులతో పాటుగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ రెడ్డి గణపవరంలో రాణి రుద్రమదేవి గోల గన్నారెడ్డి టైంలో గణపతి రెడ్డి రాజు అనే రాజుగారు ఇక్కడ కనకదుర్గాదేవిని ప్రతిష్ఠింపజేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా హోలీ పౌర్ణమి నాడు కనకదుర్గాదేవి జాతర మహోత్సవాలు చేస్తూ ఉంటారు. ఈ జాతర మహోత్సవాల్లో మొదటి రోజు అంకురారోపణ, కలశ స్థాపన, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, గో పూజ కార్యక్రమాలు చేస్తారు. 2వ రోజు స్వామివారి అమ్మవారికి కళ్యాణ మహోత్సవానికి నూతన వధూవరులుగా పెళ్ళికూతుని పెళ్ళికొడుకుని చేస్తారు. 3వ రోజు స్వామివారి అమ్మవార్ల కళ్యాణము, అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అలాగే 4వ రోజున గ్రామోత్సవం కార్యక్రమం జరుగుతుంది. 5వ రోజు స్వామివారికి పవలింప సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఏంటంటే మనం అనుకున్న కోరికలు నెరవేరేటువంటిది. ఏ కార్యక్రమం అయినా సరే, పిల్లలు పుట్టాలన్నా, వ్యాపార అభివృద్ధిలో రావాలన్నా, మన జాతక దోషాలు పోవాలన్నా కానీ అమ్మవారిని మొక్కుకొని ఎవరైనా సరే ఇక్కడ వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టుకి ముడుపు కట్టుకుంటారు. అందరూ కూడా అమ్మవారికి మేకపోతులు, కోళ్ళు బలిచ్చుకుంటూ ఉంటారు, మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఈ జాతర మహోత్సవాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి అండి ఇది. అయితే ఇప్పుడు మా ప్రజెంట్ ఇప్పుడు అంత 1000 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు, మా తాత ముత్తాతల కాడ నుంచి కూడా ఈ ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయండి. ఇతర తెలంగాణ రాష్ట్రం, పక్క రాష్ట్రాల నుంచి కూడా, పక్క జిల్లాల నుంచి కూడా, హైదరాబాద్ సరౌండింగ్ కూడా అంత భక్తులందరూ వస్తారండి. అంతా బాగుంటుందండి. ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే, ఇంకా అమ్మవారి కృప వల్ల అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నమ్మకం మీద వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటారండి. వాళ్ళు మొక్కుకున్న మొక్కులు కూడా తీరుతున్నాయి. అలాగే అందరూ వచ్చి ఇక్కడ వాళ్ళు అనుకున్న మొక్కుల ప్రకారం ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కుబళ్ళు కానీ, మామూలు కోడి రూపంలో కానీ, ఒక ఈత రూపంలో కానీ, వాళ్ళ రూపంలో వాళ్ళు ఇచ్చుకొని అమ్మవారికి సమర్పించుకొని వెళ్తుంటారండి. ఇందులో ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, అన్ని డిపార్ట్మెంట్లో ఒక శానిటేషన్ అవనివ్వండి, ఒక రక్షణ పోలీసులు విభాగంలో కానివ్వండి, ఒక ఆరోగ్య విభాగంలో కానివ్వండి, ఒక డాక్టర్లు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, సిబ్బంది అందరూ మాకు, పంచాయతీ సిబ్బంది కానీ ప్రతి ఒక్కళ్ళు మాకు పూర్తి సహకారాలతో, అలాగే మా శాసనసభ్యులు వారు కూడా, మన అందరూ కూడా అందరి సమక్షంలో ఒక ఏమి వివిధ ప్రమేయాలు ఏమీ లేకుండా అందరం కలిసికట్టుగా మేము అమ్మవారి ఉత్సవాలు విజయవంతంగా చేస్తుంటాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నారాయణ స్కూల్ నందు జరిగిన స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ కు తల్లిదండ్రుల వద్ద నుంచి విశేష స్పందన లభించింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నర్సరీ, కిండర్ గార్డెన్, ప్రాథమిక క్లాసుల బాలబాలికలు నేర్చుకున్న లిటరసీ, న్యూమరసీ, జనరల్ అవేర్నెస్, రైమ్స్, స్టోరీస్, రీడింగ్ మైండ్స్ వంటి పలు అంశాలను తల్లిదండ్రులు ప్రశ్నించగా సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు, స్థానికులు ఇటువంటి కార్యక్రమాలను ధైర్యంగా చిన్నపిల్లల విషయంలో దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, యోగాసన కార్యక్రమాలతో పాటు పిల్లలు, తల్లిదండ్రులు నూతన ఉత్సాహాన్ని పొందారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి ప్రోత్సహించిన నారాయణ స్కూల్ చైర్మన్ రమ,
ఏజీఎం రామిరెడ్డిలకు ప్రిన్సిపాల్ లక్ష్మీనారాయణ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ వరప్రసాద్, నళిని టీచర్లతో కలిసి టీచర్లు చేసిన కృషి ఈ కార్యక్రమం విజయంలో ప్రధాన పాత్ర పోషించాయని ప్రశంసించారు. ఈరోజు జంగారెడ్డిగూడెం నారాయణ స్కూల్లో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. అంటే ఈ సంవత్సరంలో స్టూడెంట్ నేర్చుకున్న అన్ని రకాల విషయాలని, అంటే న్యూమరసీ కానీ, లిటరసీ కానీ, రైమ్స్ అండ్ స్టోరీస్ కానీ, వాళ్ళు నేర్చుకున్న ఏ విషయమైనా సరే పేరెంట్ స్టూడెంట్ ఇద్దరు ఒకచోట కూర్చొని స్టూడెంట్ ద్వారా పేరెంట్ క్వశ్చన్ చేసి అన్ని రకాల క్వశ్చన్స్కి సమాధానాలు రప్పించుకుంటాడు. ఇది దీనికి సంబంధించిన ప్రోగ్రాం. దీన్ని రన్ చేస్తున్న, ఈ ప్రోగ్రామ్ని సజావుగా రన్ చేస్తున్న రమా మేడం గారికి, మరియా ప్యాట్రిక్స్ R&D ఈ కిడ్స్ R&D గారికి, రాణి మేడం గారికి, ఏజీఎం రామిరెడ్డి గారికి, ఆర్ఐ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రోగ్రాం ద్వారా మనం స్టూడెంట్ యొక్క ప్రతిభని బయటకు తీయొచ్చు, వాళ్ళలో విశ్లేషణాత్మక అనలిటికల్ రీజనింగ్ ఎలా ఉంది, ఇటువంటి స్కిల్స్ అన్నింటినీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఈ ప్రోగ్రాంను అందించిన నారాయణ ఆర్గనైజేషన్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పేరెంట్ ఫీడ్బ్యాక్ అనేది ఈ ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ అందరూ వాళ్ళ పిల్లల ప్రతిభను చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా, మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కిడ్స్ రైటింగ్ జోన్లో కానీ, లేకపోతే డ్యాన్స్ జోన్లో కానీ, గేమ్స్ జోన్లో కానీ వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీని ద్వారా వాళ్ళు రిక్రియేట్ అయ్యారు. అంతేకాకుండా వాళ్ళ పిల్లల యొక్క ఎక్సలెన్సీని, అకాడమిక్ ఎక్సలెన్సీని డైరెక్ట్గా చూడడం కూడా జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసిన, రన్ చేస్తున్న నారాయణ ఆర్గనైజేషన్కి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జంగారెడ్డిగూడెం పట్టణంలోని అసురాపేట రోడ్లో ఉన్న ఎన్టీఆర్ జంక్షన్ వద్ద బస్సు షెల్టర్ను ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఎన్టీఆర్ కాంప్లెక్స్ బస్ షెల్టర్ యొక్క ఉపయోగాలను వివరిస్తూ రామలక్ష్మి మీడియాతో మాట్లాడారు. గతంలో ఈ జంక్షన్లో బస్ షెల్టర్ ఉండేదని, రోడ్డు అభివృద్ధి సమయంలో అది కనుమరుగైపోయిందని అన్నారు. దీంతో మహిళలు, విద్యార్థులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే ఈ బస్ షెల్టర్ నిర్మించాలని కోరారు. దీని నిర్మాణానికి దాతలు కూడా సిద్ధంగా ఉన్నారని, అధికారులు బస్ షెల్టర్ నిర్మాణానికి పూనుకోవాలని రామలక్ష్మి విజ్ఞప్తి చేశారు. ఈరోజు మనం కాకర్ల కాంప్లెక్స్ దగ్గర, ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర మనకి రోడ్లు మొత్తం డెవలప్ చేసిన సందర్భంలో ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఒక బస్ షెల్టర్ ఉండేది. మహిళలకి, విద్యార్థులకి చాలా ఉపయోగపడేలాగా. అయితే రోడ్డు ఏదైతే అభివృద్ధి చేశారో ఆ సందర్భంలో ఆ బస్ షెల్టర్ తీసేయటం జరిగింది. అలాగే ఈ ఆక్రమణలో వీటిని ఏమీ దృష్టి పెట్టకుండా మహిళలు కానీ, విద్యార్థులు కానీ చాలా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. వచ్చేది ఎండాకాలం, వాళ్ళందరికీ నుంచుంటాకి నిలువ నీడ లేకుండా ఇలాగా పూర్తిగా ఆక్రమణకు గురైన ఎన్టీఆర్ బస్ షెల్టర్ అనేది మనం గమనించాల్సిన విషయం. ఏదైతే ఎన్టీఆర్ బొమ్మ దగ్గర ఉన్న బస్ షెల్టర్ దురాక్రమణకే గురయ్యి మనం ప్రజలు కానీ, మహిళలు కానీ, విద్యార్థులు కానీ అందరూ కూడా ఎండలో నిలబడి బస్ కోసం వేచి చూసే సమయంలో ప్రమాదాలు జరిగే పరిస్థితి. వాళ్ళ ప్రాణాలు కాపాడాలని, అలాగే బస్ షెల్టర్ని మళ్ళీ పునరుద్ధరించాలని, ఈ ఆక్రమణలన్నీ తొలగించి దాతలు సిద్ధంగా ఉండి ఎన్టీఆర్ బస్ షెల్టర్ కట్టుకోవటానికి పట్టణ ప్రజలు చాలా కంకణం కట్టుకుని ఉన్నారు. ఇక్కడ మాకు బస్ షెల్టర్ కట్టుకుంటాకి అవకాశం కల్పించి ఎన్టీఆర్ బస్ షెల్టర్, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అనేది ఇది చిరస్మరణీయం. కాకర్ల కాంప్లెక్స్ దగ్గర ఇది అతి పెద్ద కూడలి. ఈ కూడలి దగ్గర ఒక చిన్న బస్ షెల్టర్ కూడా లేకపోవడం చాలా దుర్మార్గం. ఇలాంటి దాన్ని నేను తీవ్రంగా బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఖండిస్తూ, ఇక్కడ బస్ షెల్టర్ తక్షణమే మేము నిర్మాణం చేసుకుంటాకే మున్సిపల్ అధికారులు ఇక్కడ ఆక్రమణలు తొలగించి దారి చూపించవలసిందిగా, ప్రజల ప్రాణాలని, మహిళల ప్రాణాలని కాపాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.
శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం. మీ కొంకిమళ్ళ జ్యువెల్లర్స్. వెల్కమ్ బ్యాక్. ఈ పంట సూపర్వైజర్ చెక్ రికార్డులు పారదర్శకత, ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి పేర్కొన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో వరి పంట పొలాల్లో బుధవారం ఈ పంట సూపర్వైజర్ చెక్ రికార్డులను క్షేత్రస్థాయికి వెళ్లి జిల్లా కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పంట సూపర్వైజర్ చెక్ రికార్డులు పారదర్శకంగా ఉంటే ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో వివిధ రకాల ఇన్సూరెన్స్ పథకాలు ఆయా రైతులకు మేలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. ప్రతి ఎకరా పంట వివరాల నమోదు ప్రక్రియలో పారదర్శకత, ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సమయానుకూలంగా డేటాను నమోదు పూర్తి చేయించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీ షేక్ హబీబ్ బాషా, సహాయ సంచాలకులు ఈ అనిల్ కుమారి, తహసీల్దార్ డి బ్రహ్మరాంబ, మండల వ్యవసాయ శాఖ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ కుంజ క్రీస్తుమణి తదితరులు పాల్గొన్నారు. లేదు వేసి చూడండి ఒకసారి. అపరాలు వేసినా కూడా సగం మాత్రం చేయండి, వస్తే వర్కౌట్ అయితే పూర్తిగా మార్చుకోండి. చేయండి అన్ని అయిపోయినాకనే మనం పెంచుదాం. నేవీ ఆయుధ డిపో పేరుతో రైతుల భూములను బలవంతంగా లాక్కుంటే ప్రతిఘటనా ఉద్యమం తప్పదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు. కోయిలగూడెం మండలంలోని బోడిగూడెం, మంగపతిదేవిపేట, బర్కిట్ నగర్, ఓట్లగూడెం తదితర గ్రామాల్లోని ప్రతిపాదిత నేవీ ఆయుధ డిపో ప్రాంతంలో పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకుల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించడం తగదన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వ అవసరాలకు భూసేకరణ చేస్తే 70% ప్రజల ఆమోదం పొందాల్సి ఉంటుందన్నారు. నేవీ ఆయుధ డిపో పేరుతో బలవంతంగా భూములు లాక్కోవడానికి చూడడం తగదన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల జీవితాలను నాశనం చేయవద్దన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు తదితరులు మాట్లాడారు. మా ప్రాణాలు పోయిన ఆయుధ డిపోకు మా భూములను మొత్తం ఇబ్బంది పెట్టి ఈరోజు కోయిలగూడెం మండలం బోడిగూడెం, మంగపతిదేవిపేట, బర్కిట్ నగర్, రేగులగుంట ఈ గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర బృందం పర్యటన చేస్తా ఉన్నాం. రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి గారు, ఇతర జిల్లా నాయకులందరూ కూడా ఈ పర్యటనలో ఉన్నారు. ప్రధానంగా నేవీ ఆయుధ డిపో పేరుతో బలవంతంగా రైతుల భూములు లాక్కునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. నిన్న కాక మొన్న గౌరవ ఎంపీ గారు పొట్టా మహేష్ కుమార్ గారు మాట్లాడుతూ ఇవాళ అభివృద్ధి జరుగుతుంది, జంగారెడ్డిగూడెం ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది ఆయుధ డిపో వస్తే అని చెప్తా ఉన్నారు. కానీ మీరిచ్చిన డిపిఆర్లోనే ఉన్నది ఈ ఆయుధ డిపో వస్తే ఇక్కడ ఏమీ అభివృద్ధి జరగదు. రెండోది ఇక్కడ పంట భూముల విలువ కూడా ఉన్న పంట భూముల విలువ కూడా పడిపోయే పరిస్థితి ఉన్నది. రెండోది 2 కిలోమీటర్ల మేర ఎటువంటి కట్టడాలు కానీ ఎటువంటి నిర్మాణాలు కానీ చేయకూడదని చెప్పేసి కూడా మీరిచ్చిన డిపిఆర్లోనే కనపడతా ఉన్నది. మరి ఇట్లాంటి మీరే చెప్పి అవన్నీ కూడా ఉల్లంఘించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదు. ఎప్పటికైనా ఈ బలవంతపు భూసేకరణ ఆపాలి, ఈ ప్రయత్నాలు ఆపాలి. ఇవాళ చెప్తున్నాం, అభివృద్ధికి మేము వ్యతిరేకమే కాదు. అభివృద్ధి చేయాలంటే అభివృద్ధి లేని ప్రాంతం చాలా ఉన్నది. అట్లాంటి భూములు సేకరించి ఆయుధ డిపో పెట్టి అభివృద్ధి చేయండి. అంతే తప్ప అభివృద్ధి అయిన ప్రాంతాన్ని నాశనం చేసి మీరు అభివృద్ధి చేస్తామని చెప్పేసి అంటే అన్ని అబద్దాలు తప్ప ఇంకోటి కాదని చెప్పేసి మేము రైతు సంఘంగా భావిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో, అందులోనూ స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం కావడంతో స్వామివారికి మండపారాధన, పుణ్యావచనం, మూల విరాట్ రుద్రాభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, నీరాజన మంత్రపుష్పాలు జరిపారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ట్రస్ట్ ప్రెసిడెంట్ చిన్ని వాసస్వామి మాట్లాడుతూ అయ్యప్ప స్వామి ఆలయంలో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. అదేవిధంగా ఆలయ అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం భక్తులకు అన్న సమారాధన జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ ప్రతినిధులు నెక్కలపూడి సూర్యచంద్రరావు, బాకీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టుకున్నారు మీరు కూడా ఒకసారి పట్టుకుని అప్పుడు వీడియోకి సప్తదే భాస్కే తేజో వరందే తో కామా వైనో భీమడోలు మండలం అంబర్పేట వద్ద ఉన్న జాతీయ రహదారిపై బుధవారం భీమడోలు పోలీసులు, రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. భీమడోలు సిఐ యుజే విల్సన్, ఏలూరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు సురేష్ బాబు, నెహ్రూ, భీమడోలు ఎస్ఐ షేక్ మదీనా బాషా సిబ్బందితో కలిసి డ్రైవ్ చేపట్టారు.
హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించి సుమారు 50 మందితో హెల్మెట్లు కొనుగోలు చేయించారు. ఇకపై హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణ నష్టం తగ్గుతుందని అధికారులు తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని ప్రజలను కోరారు. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అంటూ వాహనదారులతో కలిసి పోలీసులు నినదించారు. ఇక్కడ మీరు హెల్మెట్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా వచ్చిన నష్టం ఏమైనా ఉందా సార్కి కానీ పక్కన వాళ్ళకి కానీ వేరే వాళ్ళకి కానీ? కాబట్టి ఇప్పుడు మీరు హెల్మెట్ లేదనుకోండి, మేము ఒక 1000 రూపాయలు కేసు రాస్తాం. దానివల్ల వచ్చే లాభం ఏమైనా ఉంటుందా? మళ్ళీ ఇంకోసారి 1000 రూపాయలు రాస్తాం. అది కాకుండా సార్ ఒక మంచి ఉద్దేశంతో అంటే ఈ ఫైన్లు రాయకుండా ఎవరికైతే హెల్మెట్లు లేవో వాళ్ళు అక్కడ పక్కన హెల్మెట్ ఉంది కొనుక్కొని ఈ ఫైన్ డబ్బు ఇంకా మిగులుతుంది మీకు. హెల్మెట్ ఇప్పుడు అదే నేను రాస్తే దగ్గర 6000 అవుతుంది. 1000 రూపాయల నుంచి మినిమం 1000 రూపాయల నుంచి 6000 ఫైన్ అవుతుంది. దాని బదులు మీరు హెల్మెట్ పెట్టుకొని మీ మంచిగా చెప్తున్నట్టు బాధపడకుండా సంతోషంగా మరి ఈ విధంగా ఈ ఎండలో కూర్చొని మనకి పెద్దవాళ్ళు ఆయన మనకి గురించి మన క్షేమం గురించి చెప్తున్నారంటే మనందరం దానికి సంతోషపడి ఇక నుంచి అయినా సరే మీరు తప్పకుండా హెల్మెట్ మీ కోసం మీ ఫ్యామిలీ కోసం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు సమైక్య రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం చెలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైంది. జంగారెడ్డిగూడెం డివిజన్ జర్నలిస్టులు విజయవాడ ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, చింతలపూడి మండలాల మీడియా ప్రతినిధులు వీరిలో ఉన్నారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శంకర్రావు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా, ఏళ్లు గడుస్తున్నా గానీ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్రికేయుల సమస్యలపై నిరంతరం రాజీ లేని పోరాటం చేసేది తమ ఫెడరేషన్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ డివిజన్ అధ్యక్షులు పిఎన్వి రామారావు, నియోజకవర్గం ఉపాధ్యక్షులు కలపాల శ్రీనివాస్, జర్నలిస్టులు ఉప్పల కృష్ణ, అద్దేటి వెంకటేశ్వరరావు, లక్కాబొత్తుల వెంకట్, నూజివీడి కిషోర్, గరువు బాబురావు, కడిమి రాజేష్, ఎన్వి అప్పారావు, బొంతు రామారావు తదితరులు పాల్గొన్నారు. బుధవారం మార్కెట్లో నమోదైన బంగారం, వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్ మేలిమి బంగారం గరిష్ట స్థాయి ధర 1,68,600 రూపాయలు ఉండగా కనిష్ట స్థాయి 10 గ్రాముల ధర 1,65,200 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,20,900 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 2,765 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 2,820 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. అవగాహన సదస్సులో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ సూచన. జంగారెడ్డిగూడెంలో ఘనంగా హోలీ జరుపుకున్న మార్వాడీలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు. అనారోగ్యంతో బాధపడుతున్న అనుమోలు నాగమ్మకు మానవత ఆర్థిక చేయూత. కష్టాల్లో ఉన్న వారికి చేయూతనివ్వడమే తమ లక్ష్యమని తెలిపిన మానవతా మండల అధ్యక్షులు అల్లూరి రామకృష్ణ. అంగరంగ వైభవంగా రెడ్డి గణపవరం శ్రీ విశ్వేశ్వర అన్నపూర్ణ కనకదుర్గ అమ్మవారి 101వ వార్షిక మహోత్సవాలు. ఈ నెల 5వ తేదీన స్వామివారి కళ్యాణం జరపనున్నట్లు తెలిపిన ఆలయ ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.